సతీదేవి శివుడి వివాహ కథ. పూర్వకాలంలో ఒక మహారాజున్నాడు, దక్షుడు. ఆయనకు చాలామంది కుమార్తెలుండేవారు. అందులో ఒకరు సతీదేవి. సతీదేవికి చిన్నపట్నుంచే శివుడిమీద గొప్ప భక్తి ఉండేది. ఆమె ఆయననే పెళ్లి చేసుకోవాలని సంకల్పించింది. అందుకోసం ఆమె కఠినమైన తపస్సు చేసింది. సతీదేవి భక్తికి మెచ్చిన శివుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం దివ్యంగా జరిగింది. కాని దక్షుడు శివుడిని ఇష్టపడలేదు. ఎందుకంటే శివుడు సాధారణంగా అరణ్యంలో ఉండేవాడు. సాదాసీదా జీవితం గడిపేవాడు. అందుకే దక్షుడు ఈ వివాహాన్ని ఒప్పుకోలేదు. ఒకరోజు దక్షుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. అందులో అన్ని దేవతలను పిలిచాడు కాని శివుడిని మాత్రం పిలవలేదు. సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తన భర్తను అవమానించడాన్ని చూసి చాలా బాధపడింది. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో తన ప్రాణాలను అర్పించింది. చాలా బాధకరం. ఇది తెలుసుకున్న శివుడు చాలా కోపంగా అయ్యాడు. ఆయన జటనుండి వీరభద్రుడు అనే శక్తివంతుణ్ణి సృష్టించి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. తర్వాత దేవతలు శివుణ్ణి శాంతింపచేశారు. శివుడు దక్షుణ్ణి క్షమించాడు మరియు అతనికి మళ్లీ జీవం ఇచ్చాడు.